ఫ్రెండ్స్ అందరికీ నేనైతే బర్రెనైతే నీడకైతే కట్టేసిన. ఇక బర్రె కోసం అయితే గడ్డి అయితే కోయడానికి వచ్చిన. ఇగో ఈ ఒక్క వరం అయితే కోసిన. వరం కోసి అయితే ఇగో మోపు అయితే ఇగో ఇక్కడ పెట్టేసిన. ఇక పెట్టేసిన కానీ ఇగో వరి అయితే మాది మొత్తం అయితే ఈనింది ఫ్రెండ్స్. ఈనింది కానీ ఇక మధ్య మధ్యలో అయితే ఇక మొత్తం ఇగో ఇట్లనే ఉన్నాయి. ఇక సగానికి సగం ఇట్లనే టాలు పోతుంది. అంటే మొత్తం ఏమీ లేనట్టే ఉంటుంది వడ్లు. మొత్తం దోమలు పిలుచుకున్నాయి అన్నమాట వీటి రసము. అయితేనే ఇట్లా అవుతాయట. సో మందు కొడదామంటే మా బావ అయితే అస్సలు మాట వినట్లేడు. ఇగో సగానికి సగం ఇవే ఉన్నాయి. చెప్పినా కానీ అస్సలు మాట వినట్లేడు. ఏం చేయాలో ఏమో. ఇక పండిన కాడికైనా చాలు, తినే వడ్లకు మందు కొట్టొద్దు అని చెప్తాడు. సో ఇంటికాడ ఉన్నా అని పేరే కానీ ఇంటికాడ ఉంటే అసలు పనులు అసలు కానే కావట్లేవు. ఇక పనికి పోతే మాత్రం మనం పని పోయే దగ్గర ఒక పత్తి తీసుడు ఉంటే పత్తి తీసుకుంటూ అట్టనే ఉంటాం. ఇక ఇంటికాడ ఉంటే అదొక పని ఇదొక పని ఉంటూనే ఉంటుంది. సో నేనైతే ఇగో బర్రె కోసం అయితే గడ్డి కోయడానికి వచ్చిన. ఇక ఇంటికి అయితే పోతున్నా ఫ్రెండ్స్. ఎండ అయితే ఫుల్ ఎండ కొడుతుంది కానీ కొంచెం గాలి వస్తుంది. గాలి రావడం వల్ల ఎండ అనేది ఏర్పడదు. సో అందరికీ బాయ్.